రెడిక ఖైరతాబాద్ లో 4వ రోజు మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్లలో వచ్చి మహాగణనాథుని దర్శించుకుంటున్నారు. ఇక సిటీలో బడా గణేశుని దర్శించుకోవడానికి రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు మెట్రో రైలును నడపనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర రద్దీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, బడా గణేష్ వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతా ఉంది. ఈ రోజు 4వ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులంతా వస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీకెండ్ అవ్వడంతో కూడా మనకు భక్తుల కోలాహలం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం పరిసర ప్రాంతాలన్నీ చూసుకోవచ్చు. దాదాపు కిక్కిట్స్ పై కనిపిస్తూ ఉంటాయి. 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 క్యూ లైన్లు కూడా మనకు రద్దీ కనిపిస్తూ ఉంది. 3 క్యూ లైన్లు కిక్కిట్స్ పై కనిపించడంతో ఎమర్జెన్సీ గేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసి మధ్యలో నుంచి రోప్ సహాయంతో దర్శనం కల్పిస్తా ఉన్నారు. సో అదే విధంగా ఒక్కసారి కూడా మన పరిసర ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా మారిపోతా ఉంది. ఈ రోజు 4వ రోజు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల్లో కూడా దర్శనం ఇస్తా ఉన్నాడు. దీంతో ప్రతి ఒక్కరు వచ్చి అయితే దర్శనం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం లక్షల మంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. దాదాపు మొదటి రోజు 1,00,000కు పైగా వచ్చి దర్శించుకున్నట్టు ఇటు ఉత్సవ సమితి సభ్యులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు 3వ రోజు కలిపి కూడా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వచ్చి దర్శించుకున్నట్టు ఇటు ఉత్సవ సమితి సభ్యులు తెలపడం జరిగింది. ఇక ఈ రోజు వీకెండ్ అవడంతో ప్రతి శనివారం ఆదివారం కూడా 3 లక్షలకు పైగా కూడా వచ్చి దర్శించుకునే అవకాశం ఉండడంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లు పెరుగుతున్నప్పటికీ కూడా రోప్ సహాయంతో ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. స్క్రీన్ మీద దాదాపు భక్తుల రద్దీ కూడా సమయం గడుస్తున్న కొద్దీ ఏ విధంగా పెరుగుతుందో సో వీరంతా కూడా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. దాదాపు 600 మంది పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఎన్సీసీ వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవడానికి లక్షల మంది వస్తూ ఉండడంతో వారందరికీ సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునే విధంగా కూడా ఇటు పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకునే విధంగా ఇటు ఎన్సీసీ విద్యార్థులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా 100 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. సో వీరంతా కూడా ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎమర్జెన్సీ పర్పస్ లో దాదాపు మనకు 5 మెడికల్ హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చిన వారంతా కూడా దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఖైరతాబాద్ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. కిక్కిసిపోయి కనిపిస్తా ఉంది. సో దాదాపు పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తజనంతో సంద్రోహంగా మారింది. ముఖ్యంగా వీకెండ్ అవ్వడం శనివారం అవ్వడంతో కూడా మనకు ఈసారి యూత్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళ కంటే కూడా ఫ్రెండ్స్ తో వచ్చే వాళ్ళు కావచ్చు, కాలేజీలు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఐటీ సెక్టర్ కూడా మనకు సాటర్డే వీకెండ్ అవడంతో కూడా కాస్త మనకు ఈ వీకెండ్ అవడంతో కూడా ఖాళీ ఉండడంతో కూడా వాళ్ళంతా వచ్చి దర్శించుకుంటున్న సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకోవచ్చు. దాదాపు కిక్కిట్స్ పై కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇదంతా కూడా మనకు ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున భక్తుల తాకిడి సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు భక్తజన సంద్రోహం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటు పోలీస్ శాఖ కూడా నిరంతరామంగా ఎప్పటికప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. దాదాపు మొత్తం మనకు సీసీ కెమెరాలు కూడా 60కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తజనం అందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేశునికి ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇప్పటికే ఇటు గజమాలతో పాటు ప్రసాద కార్యక్రమాలు కూడా ముగిశాయని చెప్పుకోవచ్చు. దాదాపు 9 రకాల ప్రసాదాలతో కూడా ప్రతినిత్యం ప్రతిరోజు ఒక్కో వెరైటీతో కూడా గణనాథుకి ప్రసాదం సమర్పిస్తూ ఉన్నారు. అదే విధంగా మనం చూస్తూ ఉండగా దాదాపు ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల్లో దర్శనం ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకించి కూడా మనకు జరుగుతున్న విధ్వంసాలు కావచ్చు, ప్రకృతికి సంబంధించిన విన్యాసాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా విశ్వమంతా కూడా మనకు శాంతియుతంగా ఉండాలని చెప్పేసి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తా ఉన్నాడు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా
విశ్వం అంతా అంటే 3 లోకాలు మన త్రిమూర్తులు ఎవరైతే వెళ్తూ ఉంటారో బ్రహ్మాండం మొత్తం కావచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, అదే విధంగా త్రిమూర్తులు ఉండే విధంగా కూడా మనకు 3 ముఖాలతో కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనమిస్తా ఉన్నాడు. 5 సర్పాలు 8 చేతులతో కూడా. సో మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? సో చూస్తూ ఉన్నాం కదా భక్తుల కోలాహలం కనిపిస్తుంది. చెప్పండి మీ పేరు. సో భక్తుల కోలాహలం అయితే మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మాట్లాడడానికి కూడా వీలు లేనంత మనకి ఇక్కడ రద్దీ కనిపిస్తూ ఉంది. కాలు తీసి కాలు పెట్టలేనంత కూడా ఒక్కసారి కూడా పరిసర ప్రాంతాలు ఖైరతాబాద్ మొత్తం కూడా ఇటు టెలిఫోన్ భవన్ నుంచి కావచ్చు, లగ్డీ కపోల్ గురించి రైల్వే స్టేషన్తో పాటు ఇటు దాదాపు మనకు ఐమాక్స్ దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా భక్తుల కిక్కిరిసిపై కనిపిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఇదే రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఇటు ఇక్కడ ఉత్సవ సమితి సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు ఈ ఒక్క రోజు మనకు 3 లక్షల పైగా వచ్చి దర్శించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత భక్త కోలాహలం కూడా వచ్చి దర్శించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఓ టు స్టూడియో.